ఒకప్పుడు ఆమె గోల్డెన్ లెగ్. ఏ ఇండస్ట్రీలో అడుగు పెడితే ఆ ఇండస్ట్రీలో సూపర్ హిట్. దీంతో కొంతకాలం క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నిట్లోనూ ఆమె లీడ్ హీరోయిన్. ఇంతలో స్టార్ హీరోతో ప్రేమ, పెళ్లి, ఇప్పుడు పాపకు తల్లిగా మారింది. ఎంతైతే స్పీడ్గా కెరియర్లో ఎదిగిందో అంతే స్పీడ్గా పర్సనల్ లైఫ్ కోసం మూవీస్ను పక్కన పెట్టేసింది. మరి నెక్స్ట్ ఏంటి? సినిమాల్లోకి తిరిగొస్తుందా? 2018లో భరత్ అనే నేనులో కియారా కనిపించినప్పుడు టాలీవుడ్ లో పెద్ద స్టార్ అవుతుంది అనుకున్నారు. ఆ వెంటనే వినయ విధేయ రామాలో కనిపించింది. 2019లో బాలీవుడ్ లో కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్. దాంతో బీ టౌన్ లో కియారా టర్న్ అయిపోతుంది అనుకున్నారు. అదే స్పీడ్ గుడ్ న్యూస్ తో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. అందుకే కొన్నేళ్లు టాలీవుడ్ ను వదిలేసి కియారా బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ చాలా చిత్రాలు చేసింది. అందులో షేర్ షా అనే మూవీలో నటించిన హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ పేరెంట్స్ గా ప్రమోషన్ అందుకున్నారు. ఇటీవలే తమ పాపకు సరాయా మల్హోత్రాగా పేరు పెట్టారు. రీసెంట్ గా గేమ్ చేంజర్ తో మళ్లీ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంది. కానీ ఈ మూవీ దారుణంగా డిసప్పాయింట్ చేసింది. చరణ్ తో 2 సార్లు కియారా బిగ్ ప్రాజెక్ట్స్ చేసింది. స్టార్ డైరెక్టర్స్ మూవీస్ తీశారు. అయినా హిట్ మాత్రం కలిసి రాలేదు. దీని తర్వాత వార్ సీక్వెల్ లో కనిపించినా కలిసి రాలేదు. ప్రస్తుతం కియారా ఆశలన్నీ యష్ కు జోడీగా నటిస్తున్న టాక్సిక్ పైనే ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం విడుదల ఉంది. యష్ కు ఉన్న క్రేజ్ తో టాక్సిక్ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అయితే కియారాకు మళ్లీ మంచి రోజులు ప్రారంభమవుతాయి. సెకండ్ ఇన్నింగ్స్ ను స్ట్రాంగ్ గా స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి.